చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. జలీల్ ఖాన్ వంటి నేతలు పార్టీ మారినా ఎలాంటి ఇబ్బంది లేదని, కార్యకర్తలే పార్టీకి బలమన్నారు నేతలు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు నీచ రాజకీయాలకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తీసుకెళ్ళినటువంటి 8 మంది శాసనసభ్యులతో రాజీనామా చేయించు, లేకపోతే నీకు దమ్ముంటే నేను పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఆ 8 మందిని తీసుకొచ్చి నీకు అనుకూలంగా ఓటేంటంటే పిరికి పొందలాగా 8 మందిని రూమ్లో ఓటేయడానికి రాకుండా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదంకాన్ని మోగించేదే కాకుండా కేవలం 20-10 సీట్లతోనే తెలుగుదేశం ముంచుకోవాల్సి వస్తుంది రాబోయే ఎన్నికల్లో, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏదైతే శాసనసభ్యులందరూ కూడా వెళ్ళినారో వాళ్ళంతా అభివృద్ధి చూసి వెళ్ళారట. మరి ఏ విధంగా అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల. ఈ రోజున ఈ పార్టీని నమ్ముకుని ఈ పార్టీలోకి వచ్చి పార్టీలో పదవులని అనుభవించిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోవటం శోచనీయం. ఒకటి పోతే 100 మంది వస్తారు అనేటువంటి దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ హాల్లో ఉండేటువంటి జనమే కాకుండా ఇంతకు 2 అంతలు బయట ఉన్నారు. మేమంతా కూడా ఒక నిమిషం ఆలోచించాము. ఆయన వెళ్ళిన రోజున కొంతమంది కార్పొరేటర్లు ఆయనతో సన్నిహితంగా ఉంటారు కదా, ఎవరన్నా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఎవరో ఒక మిత్రుడు వస్తే అడిగాను, ఎవరన్నా వెళ్ళిపోయారా, ఎంతమంది వెళ్ళారు? వెళ్ళారు సార్, 4 వెళ్ళారు సార్ అన్నారు. 4 కార్పొరేటర్లు వెళ్ళిపోయారు అనుకున్నాను. ఆఖరిని అతను అడిగితే అతని డ్రైవరు, అతని గన్మెన్, అతని మిత్రుడు 4 మాత్రం వెళ్ళిపోయారు సార్ జలీల్ ఖాన్ గారితో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా ఎంత విశ్వాసంతో ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం.